హాయ్ అండి, వెల్కమ్ టు జేబీకే కుకింగ్ బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి తోటకూర పప్పు అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు తోటకూర ఇష్టపడరు కదా, ఇలాగ పప్పులు వేసి వాళ్ళకి తెలియకుండా చేసి పెడితే టేస్టీగా బాగుంటుంది, అలాగే తినేస్తారనమాట. ఇప్పుడు నేను వచ్చేసి మనము ఒక హాఫ్ కప్పు పైన నేను కందిపప్పు కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్న తోటకూర, అదేవిధంగా ఒక పచ్చిమిర్చి, అంతేనండి. సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు పప్పుని కుక్కర్లో వేసి చక్కగా 4-5 సార్లు నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం చక్కగా తోటకూర నీట్గా కడిగేసుకుందాము. పచ్చిమిరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, నిలువ చీలి ఆ పప్పులో వేసేసేయాలి. అదేవిధంగా ఇప్పుడు తోటకూర కూడా మనం పప్పులో వేసేయండి. కొంచెం పప్పు తక్కువ, తోటకూర ఎక్కువ తీసుకోండి, అప్పుడు మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. తోటకూర పులుసులాగా తిన్నట్టు ఉంటుంది కదా. చక్కగా లేత కూర తీసుకోండి. తోటకూర అనేది ఇలాగ మూత పెట్టేసుకోవాలి. కొంచెం జూమ్ ఎక్కువైపోయిందండి, ఏమనుకోవద్దు, సరేనా. ఇలాగ మనము చక్కగా కుక్కర్లో ఇలా పెట్టేసేయాలన్నమాట. మూత పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి ఒక 5 విజిల్స్ అలా వచ్చేలా తీసేసిన తర్వాత అది చూసారు కదా, ఉడికిపోయిందండి పప్పు అనేది. చక్కగా ఇప్పుడు దీన్ని నేను పొయ్యి మీద పెట్టేసి కొంచెం మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకొని కొంచెం చిన్నగా 2 రెబ్బలు చింతపండు అనేది యాడ్ చేసుకోండి. ఇలాగ మనం పప్పు మెతిపే పని ఉండదండి. ఇలా చేసుకుంటే ఇలాగా చింతపండు కూడా వేసేసి చక్కగా ఉడకనివ్వాలి, దగ్గర పడినివ్వాలి. ఇప్పుడు నేను తాలింపుకి మనకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి, 2 టేబుల్ స్పూను. తర్వాత వచ్చేసి 4 వెల్లుల్లి రెబ్బలని దంచి వేసుకోండి, అలాగే 2 ఎండుమిర్చి, అలాగే మనకి శనగపప్పు, అలాగే సాయిపప్పు, అదేవిధంగా జీలకర్ర, ఆవాలు వేసి చక్కగా మనం తాలింపుకి రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, పప్పు కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు తాలింపు అనేది మనము దగ్గర పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని చేసేసుకోవాలన్నమాట. తాలింపు కూడాను అంతేనండి, దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఒక పక్కన మనము తాలింపు అనేది పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చక్కగా. మనం అంతే అండి. మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, లాంగ్ వీడియోస్ని సపోర్ట్ చేయండి. చక్కగా ఇలాగ ఫ్రై చేసేసుకోండి. చాలా వేడి వేడి అన్నంలో ఈ పప్పు కానీ అప్పడాలు వడియాలతో తింటే చాలా బాగుంటుంది కదా. ఇలా వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని వచ్చేసి మనము పప్పులో వేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు అయితే. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. చూసారు కదా, తాలింపు వేయంగానే మన పప్పు అనేది ఎలాగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే లాంగ్ వీడియో పెట్టగానే మనకి లాంగ్ వీడియో అనేది మీకు వస్తుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, లాంగ్ వీడియో పూర్తిగా చూడండి. ఎలా చేశాను అనేది ఒక కామెంట్ కూడా చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.